తెలంగాణలో ఏసీబీ అవినీతి పరుల భరతం పడుతోంది. అన్ని శాఖల్లో అవినీతి పరులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 105 కేసులు నమోదు చేసింది. వీటిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులే అధికం. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్న అధికారులపై నిఘా పెట్టారు. 10 రోజుల వ్యవధిలో 6 కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలో ఎక్కువ అవినీతి జరిగినట్టు గుర్తించారు. అటు ఏసీబీ నుంచి అవినీతి పరులు తప్పించుకోలేరంటూ ఏసీబీ డీజీ సిపి ఆనంద్ హెచ్చరించారు. ఇప్పటికే లంచం తీసుకుంటూ రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి పట్టుబడ్డారు. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసన్ నరేంద్రపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. నరేంద్ర ఇంట్లో 2.93 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి సిపిఎస్ లో పనిచేస్తున్న సీఐ వెంకట్ కిషోర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. తెలంగాణలో ఏసీబీ అవినీతి పరుల భరతం పడుతోంది. అన్ని శాఖల్లో అవినీతి పరులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 105 కేసులు నమోదు చేసింది. వీటిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులే అధికం. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్న అధికారులపై నిఘా పెట్టారు. 10 రోజుల వ్యవధిలో 6 కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల్లో ఎక్కువ అవినీతి జరిగినట్టు గుర్తించారు. అటు ఏసీబీ నుంచి అవినీతి పరులు తప్పించుకోలేరంటూ ఏసీబీ డీజీ సివి ఆనంద్ హెచ్చరించారు. ఇప్పటికే లంచం తీసుకుంటూ రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి పట్టుబడ్డారు. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసన్ నరేంద్రపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. నరేంద్ర ఇంట్లో 2.93 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి సిపిఎస్ లో పనిచేస్తున్న సీఐ వెంకట్ కిషోర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. కేవలం 10 రోజుల్లోనే 6 కేసులు నమోదయ్యాయి. ఏడాది మొత్తం 105 కేసులు నమోదైన నేపథ్యంలో కొంత అవినీతి అక్రమాలు చేస్తున్న అధికారులపై పూర్తి ఫోకస్ పెట్టింది. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ప్రజా సమస్యలను పరిష్కరించడం ఇటు ప్రభుత్వ అధికారుల విధి. అయితే ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాంటి అధికారుల మీద ఇటు ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఫిర్యాదులు అందిన వెంటనే సత్వరమే స్పందిస్తూ ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా రైడ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటూ ఉన్నారు. అయితే ఈ సంవత్సర కాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారుగా 105 కేసులు నమోదు చేశారంటే ఏసీబీ అధికారుల దూకుడు ఏ విధంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ 105 కేసుల్లో కూడా ఎక్కువగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నటువంటి కేసులే అధికంగా ఉన్నాయి. మరికొన్ని కేసులు వారికి సంబంధించినటువంటి అవినీతి సొమ్ము ముందుగా గుర్తించిన తర్వాతనే రైడ్స్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం ట్రాప్కు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా ఇటు ఏసీబీ అధికారులు ఎవరైతే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తారో అయితే అవినీతి అధికారుల మీద ముందుగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. వారి సంపాదన ఎంత, వారి ఆస్తి వివరాలన్నీ సేకరించిన తర్వాత అక్రమార్జనకు పాల్పడుతున్నారు అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ధారణ చేసుకున్న తర్వాత రైడ్స్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఇటు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువగా అవినీతి కనిపిస్తోంది. ఇప్పుడు పట్టుబడుతున్నటువంటి అధికారులు కూడా చాలా వరకు ఈ డిపార్ట్మెంట్లోనే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. దీంతో ఈ 4 డిపార్ట్మెంట్లు కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఇటు ఏసీబీ అధికారులు చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల ప్రారంభం నుంచి ఈ 12 రోజుల వ్యవధిలోనే సుమారుగా 6 కేసులను నమోదు చేశారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డిని ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. మరోవైపు ఇక నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నరేంద్రను కూడా ఇదే తరహాలోనే ట్రాప్ చేసి పట్టుకున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే చాలా వరకు కూడా ఇటు రెవెన్యూ సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కువగా అవినీతి కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పుడు భూముల ధరలు పెరగడంతో పాటు వివాదాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇటు అధికారులు కూడా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇక వచ్చిన బాధితుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక విసిగిపోయినటువంటి బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తూ ఉన్నారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కగా ప్లాన్ చేసి ఇటు అవినీతి పరుల ఆట కట్టిస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది కాలంలో ఇక ముమ్మరంగా ఏసీబీ అధికారులు రైడ్స్
నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని మీద కూడా కేసులు ఫైల్ చేశారు. అలాగే ప్రస్తుతం ఇప్పుడు అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, అలాగే కొద్ది రోజుల క్రితం ఇటు రంగారెడ్డి సిసిఎస్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఇన్స్పెక్టర్ కూడాను తాను ఒక కేసులో ఒక డాక్యుమెంట్లను సీజ్ చేస్తే ఆ డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వడానికి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. మరోవైపు ప్లాట్లను కూడా తన పేరు మీద రాసి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశాడు. ఇలా పలు ఫిర్యాదులు ఏసీబీ అధికారులకు నిత్యం అందుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఫిర్యాదుల మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి ఏసీబీ అధికారులు ఆ ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేసి వారిని ట్రాప్ చేసినటువంటి సందర్భాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే అవినీతి పరుల మీద అవినీతి ఉద్యోగుల మీద ఎక్కడా కూడా ఎలాంటి ఎవరిని కూడా ఉపేక్షించబోమంటూ కూడా ఇప్పటికే ఏసీబీ డీసీ కూడా స్పష్టం చేసినటువంటి సందర్భం అయితే ఉంది. సో మొత్తానికి అవినీతి అధికారులకు కళ్ళెం వేయడానికి ఏసీబీ అధికారులు చాలా దూకుడుగా ముందుకు వెళ్తారంటూ కూడా చెప్పుకోవచ్చు.